దినాలు చాలా దినాల తర్వాత మీతో కలిసి సహవాసం చేయుటకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞుని. ప్రత్యేకంగా మీతో కలిసి సహవాసం చేసే భాగ్యము సంఘ పెద్దలు ఆహ్వానించినప్పుడు సమయం లేదని అంటున్నాను కానీ చాలాసార్లు, కానీ ఈరోజు మాత్రం దాటిపోకూడదని వస్తలేనాని మాట ఇచ్చాను. అందుకు దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. పెద్దలు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, చాలా బైబిల్ పండితులు ఉన్నారు. వారి ముందర నిలుచుటకు యోగ్యత లేదు, అర్హత లేదు. అయినప్పటికీ దేవుడు తన కృపను బట్టి ఎవరినైనా వాడుకుంటాడు. ఐ యామ్ హియర్ అంటే చాలు, దేవుడే తన చేయి చాచి వాడుకుంటాడు. అందుకు దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మన వాక్య ధ్యానం నిమిత్తము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. 6వ వచనం కూడా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. చిన్న మాట, దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసు ప్రభువా, జీవాధిపతివైన తండ్రి, జీవము గల దేవ, మరొకసారి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన, నీ సన్నిధానంలో తండ్రి నాయన ఇంతవరకు ఆరాధించాము, ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని పూజించాము. అనేకులు మిమ్మల్ని ఆరాధించారు, కొంతమంది ఆరాధించలేకపోయారు. అట్టి వారికి మరొక తరుణాన్ని దయచేయండి. ఇంకా రొట్టె రసం మిగిలి ఉన్నది, లోకంలో అనేకులు ఉన్నారు, వారిని ఆకర్షించండి, మీ సన్నిధికి నడిపించండి. వారికి కూడా తండ్రి రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాము. మరి ప్రభువా, చెప్పబడిన ప్రకటనలన్నిటినీ దీవించి ఆశీర్వదించండి. మరి ప్రభువా నాయన, అనాథల కొరకు, అలాగే విధవరాండ్ల కొరకు, హిజ్రాల కొరకు, అలాగే తండ్రి నాయన తండ్రి కొంతమంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల మధ్య నీ దాసులు తండ్రి ఎందాక చక్కటి నాయన పరిచర్యను జరిగిస్తూ ఉండగా మోషే అన్నగారిని బలపరిచి వాడుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో నిలబెట్టి నాయన వారికి సహాయం చేస్తూ, వారి మధ్య నిలిచి పరిచర్య చేస్తూ, మీ నామాన్ని తెలియపరుస్తూ, పరలోకానికి రాజ్య వారసులుగా చేస్తూ మీ కొరకు పాటు పడుతుండగా ఆ పరిచర్యకు కావలసినంత మరి అవసరతలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, ఆదుకోనండి. మీరే ప్రభువా నీ దాసుని చక్కగా వాడుకోండి. ఆ పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించండి. ఇంతవరకు అనేక విషయాలు తెలియపరిచాడు. మా వంతు బాధ్యత, భారం కలిగి మేము కూడా ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. మరి ప్రభువా సంఘంలో చెప్పబడిన ప్రకటనలన్నిటినీ దీవించి ఆశీర్వదించండి. వృద్ధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అలాగే తండ్రి సంఘ సహోదరులు ఉన్నారు. నాయన తండ్రి వారిని అందరినీ దీవించి ఆశీర్వదించండి. నాయన ఇందాక పెద్ద విధవరాలు తండ్రి, ఆమె ఆసక్తితో నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో కూర్చొని మొరపెట్టినట్టుగా మేము సాక్ష్యంగా చూశాం. ప్రభువా, ఆ విధవరాలను దీవించి ఆశీర్వదించండి. మేము కూడా అలాంటి ఆసక్తి గలవారై నాయన నీ సన్నిధికి పరిగెత్తేవారిగా మమ్మల్ని చేయండి, ఆదుకొనండి.
నాయన సమయానుకూలంగా మేము రాగలుగుటకు సహాయం దయచేయండి. నాయన అనారోగ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం, వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఆదుకొనండి. సులువైన సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. నాయన చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు, అటు వారిని దర్శించండి. నాయన ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్యపరమైన సమస్యలు, చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బందులతో ఉన్నవారిని దర్శించండి. సంఘం ద్వారా నాయన ప్రతి వారం రెండవ శనివారం తండ్రి సువార్త దండయాత్రలో తోడై ఉంటున్నారు. ప్రభువా, చక్కగా ఆ కార్యక్రమాలన్నీ జరిగిస్తున్నారు. సువార్త పరిచర్యలో మీరు తోడై ఉన్నారు. మరి సంఘము చిన్నది అయినప్పటికీ భయపడకమన్నావు. పరలోకం రాజ్యం మీదే అన్నారు తండ్రి. అట్టి సంఘాన్ని నిలబెట్టి వాడుకుంటున్నారు. సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. సరిహద్దులను విశాలపరచండి. నూతన ఆత్మలను చేర్చండి. అనేకులకు మాదిరికరమైన సంఘముగా నిలుచుటకు సహాయం దయచేయండి. నాయన చేరువచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి. చదవబడిన మాటలను తండ్రి మీరు మా వినికిడిలోకి తీసుకురండి. నిలబడిన నీ దాసుడు నిష్ప్రయోజకుడు, మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు. ప్రభువా, మీరే మాట్లాడండి. ఆత్మపూర్ణులుగా చేయండి. మాకు ఏ మాటలు అవసరమో ఆ వాక్యాన్ని బయలుపరచండి, తెలియపరచండి. మీరే మాకు వినే చెవిని గ్రహించు మనస్సాక్షిని దయచేయండి. మా మనస్సు అటు ఇటు ఉండక శ్రద్ధగా మీ వాక్యం వైపు మేము గురి కలిగి ఉండుటకు సహాయం దయచేదురని, మీ నామాన్ని హెచ్చిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుదురని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు మనకందరికీ బాగుగా ఎరిగిన సంగతులే. చాలాసార్లు పెద్దలు తెలియపరిచారు, విన్న మాటలే. అయినప్పటికీ మరొకసారి అదే మాటలను, అదే వాక్యాన్ని మీ ఎదుట ఉంచాలని ఆశపడ్డాను. నేను అనుకున్నది వేరే విధంగా అనుకున్నా, కానీ ఎందుకో మరి ఆ తలంపు ఇదే నాకు దేవుడు మాట్లాడుతున్నాడు. అవే మాటలు తెలియపరచాలని నేను తలంచాను. దేవుడు కూడా ఇవే వాక్యాన్ని నాకు చూపిస్తూ వచ్చాడు. అందుకు ఈ వాక్యాన్ని చదివాము. ఇందులో మనకు బాగుగా తెలిసిన వ్యక్తి ఉన్నాడు. 5వ వచనంలో మరొకసారి చదువుతున్నాను. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. ఇక్కడ మనకు భక్తుడైన హనోకును గూర్చి మనకు తేటగా స్పష్టంగా అందరికీ తెలుసు. భక్తుడైన హనోకును మనము ఉదయకాలంలో ధ్యానం చేయబోతున్నాము. హనోకు గూర్చి బైబిల్లో ఎక్కువగా వ్రాయబడలేదు, కానీ ఆయనను గురించి 4 చోట్ల మాత్రమే వ్రాయబడి ఉన్నది. ఆ 4 చోట్ల ఎక్కడంటే ఆదికాండం 5వ అధ్యాయంలో కనపడతాడు. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఇందాక చదివిన 5వ వచనంలో కనపడతాడు. తర్వాత యూదా పత్రికలో హనోకును గురించిన వివరణ అక్కడ కూడా రాయబడింది. తర్వాత లూకాసు వార్తలో ఆ యేసుక్రీస్తు వంశావళి ఆ ప్రస్తావనలో హనోకు కనపడతాడు. ఈ 4 చోట్ల మాత్రమే హనోకు మనకు కనబడతాడు. రిమైనింగ్ ఎక్కడ హనోకు గురించిన వివరణ మనకు కనబడదు. అలాగైతే హనోకు 5వ అధ్యాయంలో, అదే ఆదికాండంలో ఒకసారి చూడండి. హనోకును గురించిన అక్కడ వివరణ ఏం రాయబడిందో చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనంలో హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హనోకు మెతూషేలును కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఇక్కడ హనోకు యొక్క నడకను మనకు కనబడుతుంది. ఆదికాండంలో హనోకు యొక్క నడక కనపడుతుంది. తర్వాత హనోకు
ప్రస్తావనలో మనం చూస్తే యూదా పత్రికలో కూడా ఒకటే అధ్యాయం ఉంది. అందులో అది ప్రకటన గ్రంథాన్ని ఆనుకొని ఉన్నది. చివరి అధ్యాయం చూడండి ఒకసారి. అందులో ఏం రాయబడిందో మనం చూద్దాం. హనోకు యొక్క యూదా రాసిన పత్రిక ఒకటే అధ్యాయం ఉన్నది. ఇందులో 14వ వచనంలో హనోకు గురించిన రాయబడింది చూడండి. చివరి లైన్లో ఉంటుంది. అయినా మొదటి నుంచి చదువుదాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇక్కడ హనోకును గురించి ఏం తెలియపరుస్తుందంటే హనోకు ప్రవచనమును తెలియపరుస్తుంది. ఆదికాండంలో మనం చూసినప్పుడు హనోకు నడకను తెలియపరుస్తుంది. యూదా పత్రికలో చూసినప్పుడు హనోకు యొక్క ప్రవచనం అంటే హనోకు ప్రవచనము కూడా తెలియపరిచాడు. ఇవన్నీ మనకు తెలియదు. హనోకు మనం యెషయా ప్రవక్తనైతే ప్రవచన గ్రంథకర్త అని తెలియపరుస్తాం. యెషయా తర్వాత జకరియా ఇలా వంతుల వారిగా మనం చూస్తే ఆమోసు వీళ్ళందరూ ప్రవచించారు. తర్వాత మన క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యోహాను ఆయన కూడా ప్రవచనం తెలియపరిచాడు. యేసు ప్రభు రాకడ గురించి తెలియపరిచాడు. అలాగైతే ఈయన ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు నంబర్ కూడా కరెక్ట్ చెప్పాడు దేవుడు. అంటే ఆదాముని దగ్గర నుంచి లెక్క వేస్తే ఎన్నో వాడంటే ఈ హనోకు 7వ వాడు. ఈ 7వ వాడైనప్పటికీ పాత నిబంధన గ్రంథంలో లేక ఆదికాండం మొదటి గ్రంథంలోనే ఈయన ప్రవచించే వరాన్ని కలిగి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రచురం చేసేవాడిగా కనబడుతున్నాడు, ప్రవచించేవాడిగా కనబడుతున్నాడు. అందుకే హనోకు ఇక్కడ యూదా పత్రికలో హనోకు యొక్క ప్రవచనం తెలియపరుస్తున్నాడు. ప్రవచనం అంటే ఆయన ప్రవచిస్తున్నాడు, అంటే రాబోయే రాకడ గురించి ముందుగానే తెలియపరుస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. పాపులు భక్తిహీనులు వారు ఉన్న మార్గాన్ని ముందే వారికి దేవుడు వేవేల పరిశుద్ధుల పరివారముతో రాబోతున్నాడని ముందుగానే ప్రవచిస్తున్నాడు. తన రాకడను గురించి యేసు ప్రభుల వారు అసలు ఆయన రాలేదు, శరీరధారిగా ఈ లోకంలో జన్మించక ముందే ఈయన ప్రవచిస్తున్నాడు ముందే. అంటే దాదాపు ఆదికాండం మొదలుకొని క్రొత్త నిబంధన యేసు ప్రభు వరకు దాదాపు 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాలకు ముందే 5000 సంవత్సరాలకు ముందే యేసు ప్రభుల వారిని గురించి ఈయన ప్రవచించే ప్రవక్తగా కనపడుతున్నాడు. తన వేవేల పరిశుద్ధుల పరివారముతో యేసు ప్రభులు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మొదటిసారి యేసు ప్రభు శరీరధారిగా రాబోతున్నాడు, రెండవసారి రాబోతున్నాడు. సజీవులుగా నిలిచి ఉన్న సాక్షులం మనమే. అందుకే ఆయన ప్రవచనాన్ని తెలియపరుస్తున్నాడు. ఇందాక హెబ్రీలకు రాసిన పత్రికలో చదివాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఈ హనోకు ఏం తెలియపరుస్తున్నాడంటే సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఒక మంచి సాక్షిగా ఆయన అంటే హనోకు యొక్క సాక్ష్యాన్ని తెలియపరుస్తుంది. ఇక్కడ హనోకును గురించిన సాక్ష్యం ఎంత మాదిరికరమైన హనోకు ఆదికాండంలో ఆయన నడకను తెలియపరుస్తుంది. హనోకు యూదా పత్రికలో ఆయన ప్రవచనాన్ని తెలియపరుస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 5వ వచనంలో హనోకు యొక్క సాక్ష్యాన్ని తెలియపరుస్తుంది. సాక్ష్యం హనోకు యొక్క జీవితం, హనోకు యొక్క సాక్ష్యం తెలియపరచబడుతుంది. అలాగైతే హనోకు అనగా అర్థం ఏమిటంటే ప్రతిష్ఠితుడు అని అర్థం. ఆయన ప్రతిష్ఠితుడు అంటే ఒక డెడికేటెడ్
ఒక డెడికేషన్ చేయబడిన వ్యక్తి, ప్రతిష్ఠితుడుగా దేవునికి. హనోక్ అంటే అర్థం ఏమిటంటే ప్రతిష్ఠితుడు అని అర్థం. అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి, దేవుని కొరకు వాడబడే వ్యక్తి, ప్రతిష్ఠించుకున్న వ్యక్తి. గతంలో మనము, మీకు గుర్తుందో లేదో, మర్చిపోయినారేమో అనుకుంటా, చాలా దినాలైంది కాబట్టి. గతంలో మనము న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసాం. ఎవరు గురించి తెలియపరుచుకున్నాం? ఎవరు? మర్చిపోయినారు కదా, చాలా దినాలైంది కాబట్టి. గతంలో మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూసినప్పుడు మనము ఒక న్యాయాధిపతి గురించి మనం ధ్యానం చేశాం. ఎవరు ఆ న్యాయాధిపతి? సంసోను గురించిన వివరణ మీరు మర్చిపోయారు కదా. సంసోను కూడా నాజీరు చేయబడిన వ్యక్తి అని ఆనాడు గుర్తు చేసుకున్నాం. మీరు మర్చిపోయినారు కానీ నేను మర్చిపోలేదు. సంసోను ఒక నాజీరు చేయబడిన వ్యక్తి, ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి అని ఆ రోజు తెలియపరిచాం. అలాగైతే ఈ దినం హనోకు అనగా ప్రతిష్ఠితుడు, అంటే దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా ఉన్న వ్యక్తి అని తెలియపరచబడుతుంది. నిజంగా బైబిల్లో హనోకు అనే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఈ హనోకు, ఆదాము మొదలుకొని 7వ వాడైన ఈ హనోకు దేవునికి ప్రతిష్ఠింపబడిన వ్యక్తి. అందుకే హనోకు అనగా ప్రతిష్ఠితుడు లేక ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అలాగైతే ఈ ఉదయకాలంన నీవు నేను, యేసు ప్రభును కలిగి ఉన్న నీవు నేను, లేక యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనం, యేసు ప్రభు ఆరాధించిన మనం, యేసు ప్రభు ఆయన రక్తంలో కడిగినబడిన మనము కూడా ఒక ప్రత్యేకింపబడిన వారమే. లోకానికి వేరైన వారం. లోకంలో ఉన్న వారితో మనకు సంబంధం లేదు. అలాగని ఉద్యోగాలు పనులు మానుకోమని కాదు. అక్కడ వారు చేసే కార్యాలకు మనం కూడా ఆ విధమైన కార్యాలు చేయకూడదు. ఒక ప్రత్యేకమైన వారం, ఒక ప్రత్యేకింపబడిన వారం. యేసు ప్రభును ఆరాధించబడిన మనము ప్రత్యేకమైన వారం, ప్రతిష్ఠించబడిన వారం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ నేను దాటిపోతున్నాను. ఎందుకంటే నా పాఠం ఎప్పుడు పెద్దగానే ఉంటుంది, సమయం సరిపోదు నాకు. కాబట్టి ఈ ప్రతిష్ఠించబడిన వ్యక్తి హనోకు అనే పేర్లు గల వాళ్ళు చాలా ఉన్నారు. కానీ ఈ హనోకు వలె ప్రత్యేకింపబడిన వారు లేరు. చూద్దాం, చూడండి ఎక్కడెక్కడ రాయబడినారు హనోకులు బైబిల్లో. ఇంకా ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఊరికే రెఫర్ చేసి ముందుకు పోదాము. హనోకు బైబిల్ గల పేర్లు ఎంతమంది, ఎక్కడ? ఆదికాండం 4వ అధ్యాయంలో కనపడతాడు ఒక హనోకు. అంటే ఈ హనోకు కంటే ముందు వాడు. మనం అనుకున్న హనోకు కంటే ముందు ఇంకొక హనోకు ఉన్నాడు. ఎవరంటే ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను కుమారుడి పేరు కూడా హనోకే. కయ్యూను ఎవరు? ఆదాము కుమారులలో పెద్దవాడు కయ్యూను, రెండోవాడు హేబేలు. అయితే కయ్యూను పగ పెంచుకొని తమ్ముణ్ణి హతమార్చాడు. ఎందుకు? దేవునికి ప్రతిష్ఠింపబడిన వ్యక్తి ఎవరు? హేబేలు. దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి హేబేలు. దేవుని దగ్గర తగ్గించుకున్న వ్యక్తి హేబేలు. అయితే హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టినప్పుడు కయ్యూనికి కోపం రగులుకున్నది. ఆ కయ్యూను తన తమ్ముడైన హేబేలును హతమార్చాడు. మొదటి హత్య అక్కడ జరిగింది. అలాగైతే ఈ కయ్యూను దేవుడు వదిలిపెట్టలేదు. సరే, చంపినాడు కదా అని వదిలిపెట్టి, హంతకుడు కదా అని వదిలిపెట్టక కయ్యూను కూడా కాపాడినాడు దేవుడు. సరే, ఆ కయ్యూను కుమారుడే ఇక్కడ హనోకు. కయ్యూను కుమారుని పేరు కూడా హనోకే. ఇంకా చూస్తే బైబిల్లో ఇక్కడ ఆదికాండంలో మనకు కనపడుతుంది. ఆదికాండంలోనే ఎవరంటే సేతు వంశంలో, సేతు అనగా హేరోదు కుమారుడైన హనోకు. ఇక్కడ 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనకు కనపడతాడు ఒక హనోకు. చూడండి, ఆడనే ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం
5వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ కూడా ఒక హానోకు కనపడతాడు. హేరోదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. ఇప్పుడు చదువుకున్న హానోకు వేరు, ఈ హానోకు వేరు. జాగ్రత్తగా గమనించాలి. హానోకుల గురించి నేను తెలియపరుస్తున్నా. హానోకు ఇక్కడ కూడా హేరోదు కుమారుడైన హానోకు తర్వాత నెక్స్ట్ మరొక హానోకు ఉన్నాడు చూడండి. ఆదికాండము 46వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ కూడా ఒక హానోకు ఉన్నాడు. రూబేను కుమారుని పేరు కూడా, రూబేను ఎవరు? యాకోబు పెద్ద కుమారుడు రూబేను కుమారుని పేరు కూడా హానోకే. ఇంకా మరి ఒక హానోకు ఉన్నాడు. ఇలా ఆదికాండం 4:17 అయిపోయిన తర్వాత హానోకు కదా, రూబేను కుమారుడు కూడా హానోకే. చాలామంది ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అలాగైతే మనకి ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనంలో కనబడిన ఈ హానోకు, ఆయన దేవుని కొరకు నిలిచిన వ్యక్తి, ప్రతిష్ఠింపబడిన వ్యక్తి, ప్రత్యేకింపబడిన వ్యక్తి. ఈ హానోకు దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినవాడు. అలాగైతే నీవు నేను ఈ ఉదయకాలంన ప్రతిష్ఠింపబడిన వారం దేవునికి సాక్షులుగా, సాధనాలుగా ఉపయోగపడాలి. అలాగైతే హన్నా తన కుమారుని కూడా దేవునికి ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తాం గతంలో. చూడండి, హన్నా ఆమె గొడ్రాలై ఉండగా తనకు దేవుని మందిరంలో ఒక ప్రతిష్ట, ఒక దేవుని సన్నిధిలో ఆమె ఒక విజ్ఞాపన చేసింది, ప్రార్థించింది, మొరపెట్టినప్పుడు నాకు ఒక కుమారుని ఇవ్వండి, నీకు దేవునికి సమర్పిస్తా, ప్రతిష్ఠిస్తా అని ఆమె దేవుని సన్నిధిలో ఆమె మనవి చేసినట్టుగా మనం చూస్తాం. అలాగే హన్నా తన కుమారుడు ఎవరు? సమూయేలును కూడా దేవునికి ప్రతిష్ఠించింది. హన్నా తన కుమారుడు ఒక్కగానొక్క కుమారుడైన లేక కలిగిన గొడ్రాలని ఆమె బాధింపబడిన ఆ స్త్రీ దేవుని సన్నిధిలో ఆ కుమారుని ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తాం. ఇంకా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా దేవునికి ప్రతిష్ఠించబడిన వారు లేవి కాండంలో కానీ, నిర్గమాకాండంలో కానీ, లేక ద్వితీయోపదేశ కాండంలో కానీ ఇలా చూస్తే యాజకులే ప్రతిష్ఠించుకున్నట్లుగా మనకు కనబడతారు. చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. ఈ యాజకులు అనగా దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు. ఈ యాజకులే దేవునికి, అంటే దేవుని సన్నిధిలో ఉండేవారు, వారు కూడా ప్రతిష్ఠింపబడినట్లుగా మనం చూస్తాం. అలాగైతే యోహాను సువార్తలో చూస్తే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ప్రతిష్ఠించినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి, యేసు ప్రభుల వారు మన కొరకు తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకు? మనము పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిపోయి ఉండగా, లోకంలో ఉండగా తన ఏకైక కుమారుడైన యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపి, ఆ ప్రియ ప్రభుల వారు మన కొరకు ఆ ఒక్కగానొక్క కుమారుడైన యేసు ప్రభును ఆయన ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఎక్కడ కనపడుతుందో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనంలో ఆయన యేసు ప్రభుల వారే తన్ను తాను ప్రతిష్ఠించబడినట్లుగా కనబడుతుంది. చూడండి, యేసు 10వ అధ్యాయం 36వ వచనం, యోహాను సువార్త తీసిన వారు తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపిన వానితో, అంటే యేసు ప్రభును ప్రతిష్ఠించాడు, తండ్రే ప్రతిష్ఠించాడు. తండ్రి అనగా యెహోవా దేవుడు ప్రతిష్ఠించాడు యేసు ప్రభును. ఎందుకు? నీ పాపం, నా పాపం, దేవునికి ఆదాము చేసిన పాపాన్ని బట్టి లోకము నాశనానికి గురి అయినప్పుడు, లోకం పాడైపోయినప్పుడు, లోకాన్ని రక్షించుటకై లేక లోకంలో ఉన్న ప్రజలను రక్షించుటకై యేసు ప్రభుల వారిని ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తున్నాం. హనోకు అనగా ప్రతిష్ఠిత ఒక ప్రత్యేకమైన వాడు. అలాగైతే యేసు ప్రభుల వారితో ఆయన కూడా ఒక ప్రత్యేకమైన వాడు, ఆయన కూడా ఒక ప్రతిష్ఠింపబడిన వాడు.
తండ్రి చేత ప్రతిష్ఠింపబడిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. అలాగైతే యేసు ప్రభును నమ్ముకున్న నీవు నేను ఆయన కొరకు మనం కూడా ప్రతిష్ఠింపబడిన వారం. మనం ఎందాక చూసాం లేవికాండం, నిర్గమాకాండం, ఆ ద్వితీయోపదేశ కాండంలో యాజకులు దేవునికి ప్రతిష్ఠింపబడ్డారు. వాస్తవంగా అయితే ప్రతిష్ఠిత అంటే ఒక మందిరాన్నో ఒక దేవాలయాన్నో మనం ప్రతిష్ఠ అని తెలియపరుస్తాం వాస్తవంగా, అంతే కదా. ఇప్పుడు కొత్తగా నూతనంగా మందిరం నిర్మిస్తే మనం ఏమైనా హెడ్డింగ్ పెడతాం, ఏమని చెప్తారు? ప్రతిష్ఠ చేయబడిన మందిరము లేదా ప్రతిష్టకు రండి అని ఆహ్వానిస్తాం, అంతే కదా. ఒక మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తాం అంటే ఒక ప్రత్యేకమైన దానిగా గుర్తించి, ఒక ప్రత్యేకింపబడినది దానిగా గుర్తించి ప్రతిష్ఠ అంటాం. లేక నూతనంగా ఇల్లు నిర్మించుకున్న ఇల్లు గృహప్రవేశాన్ని కూడా మనం ప్రతిష్ఠ అంటాం జనరల్గా. అలాంటిది యేసు ప్రభును నమ్మిన నీవు నేను దేవునికి ప్రతిష్ఠితులం, ప్రత్యేకింపబడిన వారం. తండ్రి యేసు ప్రభునే ప్రతిష్ఠించాడు మన కోసం. ఈ ఉగ్రత నుంచి తప్పించుటకై, ఈ నరక నుంచి తప్పించుటకై, ఈ లోకం నుంచి తప్పించుటకై, ఈ లోకం నుంచి వేరు చేయబడుటకై ఆయన ప్రతిష్ఠింపబడినవాడు మన కొరకు. యేసు ప్రభుల వారు ప్రతిష్ఠింపబడిన వ్యక్తి. అలాగైతే ఈ ఉదయకాలంన నీవు నేను ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి? ఒక ప్రత్యేకమైన వారమని గుర్తెరగరా? ఒక ప్రత్యేకమైన వారమని మనకు ఒక గుర్తు ఉంది కదా. లోకంలో ఉన్న వారికి వేరై రక్షణ పొందాము. లోకంలో ఉన్న వాటి వైపు మనం చూడకూడదని ఒక ప్రత్యేకింపబడిన వారమని దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన వారిగా, ఒక జనాంగంగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి వారం మన సాక్ష్య జీవితం ఎలా ఉండాలి? హనోకు అనగా ప్రతిష్ఠితుడు, హనోకు అనగా ఒక ప్రత్యేకమైన వాడు. హనోకులు చాలామంది ఉన్నారు కానీ ఆ హనోకులతో సంబంధం లేదు, పోలిక లేదు. ఈ హనోకు ప్రత్యేకమైన వాడు, ప్రతిష్ఠింపబడినవాడు. యోహాను సువార్త ఇక్కడే 17వ అధ్యాయంలో 17వ వచనంలో ఆ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమనగా ఎవరు? యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఇంకా అబద్ధం ఉంటుందా అందులో? అబద్ధానికి అవకాశం ఉంటుందా? నోటికి ఏదో వచ్చేది మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. అది ఆ సత్యమైనది ఏంటంటే ఇదిగో ఇదే జీవ, అక్కడ రాయబడింది క్లియర్గా, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యమైనది. మరి ప్రతిష్ఠింపబడిన నీవు నేను వాక్యానికి మనము అవకాశం ఇస్తున్నామా? వాక్యానికి మనము అవకాశం ఇస్తున్నామా? అనేక దైవ సేవకులు బోధ చేస్తున్నారు, తెలియపరుస్తున్నారు. ఎన్నిసార్లు బోధ చేశారు, ఎన్నిసార్లు హెచ్చరించారు, ఎన్నిసార్లు తెలియపరిచారు. అయినా మన పెడ చెవున పెట్టినట్టుగా, విననొల్లని వారిగా ఉన్నట్టుగా, అవకాశం మాకు కాదులే అన్నట్టుగా మనము ప్రవర్తిస్తున్నాము. మరి మనము ప్రతిష్ఠింపబడిన వారము, ఆయన వాక్యమే సత్యమని గ్రహించాము. మరి సత్యానికి మనం అవకాశం ఇవ్వాలి కదా, మన హృదయాల్లో చేర్చుకోవాలి కదా. మనము మనకు కాదులే అన్నట్టుగా మన జీవితాలు వింటున్నాం, ఇంత ఇదిలించుకొని బయటికి వెళ్ళిపోతున్నాం అంతే. మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే శ్రద్ధగా ఉంటాం, తర్వాత దాటిపోయినాక ఎలాంటి పరిస్థితుల మధ్య మనం ఉంటున్నాం. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఆ సత్యం ఏమిటంటే దేవుని వాక్యమే. ఆ దేవుడు యేసు ప్రభుల వారు కూడా ప్రతిష్ఠింపబడిన వారే. ఆయన వాక్యమేది. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. మరి దేవుడై ఉన్న ఈ వాక్యాన్ని మనము మన హృదయాల్లో ప్రతిష్ఠింప చేసుకోవాలి, ప్రతిష్ఠ చేయబడాలి. అలాగైతే నీవు నేను మనమున్న పరిస్థితి, ఇక్కడే యోహాను సువార్త
17వ అధ్యాయం 19వ వచనంలో కూడా రాయబడింది, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లుగా వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుము. దేవుడు తెలియపరుస్తున్నాడు, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లుగా వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుము. మనం ప్రతిష్ఠింపబడిన వారం, నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నానని దేవుడు తెలియపరిచాడు. ఆ సిలువ, కలువరి సిలువలో భయంకరమైన పాప శిక్ష మన తీసివేయాలని ముఖము వికారమైంది, రక్తమంతయు కార్చాడు. నిలువు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ కొంచెమైనను తావు లేకుండా గాయాల చేత నింపబడిన ఆ స్వరూపము, దేవుని స్వరూపము నీకు గుర్తురాదా? ప్రతిష్ఠింపబడిన వారము, దేవుని రక్తంలో కడగబడిన వారము, మరి నీకు గుర్తురాదా? మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలని తెలియదా? కాబట్టి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేసుకున్నాను. నీ వాక్యమే సత్యము, ఆయన వాక్యమే సత్యమైనది. మరి యేసు ప్రభుల వారు తన్ను తాను తగ్గించుకొని ప్రతిష్ఠ చేసుకున్నాడు. తండ్రి, ఈ గిన్నెను తొలగించమని దేవునికి మొరపెట్టాడు. శ్రమ ఉంది, కష్టం ఉంది, అయినా ఆయన వైదొలగలేదే. నీవు నేను నశించిపోకుండా, నీవు నేను నరకంలో కాలకుండా దేవుడు మన శిక్షను తాను భరించాడు. మన కొరకు ఆయన జామీనకర్తగా నిలిచాడు. ఆరాధనలో చూశాం, మన కొరకే ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. మరి ఆ ప్రతిష్ఠ చేయబడిన మనము దేవునికి ఎలాంటి వారిగా మనం ఉండాలి? ఆయన సొగసును స్వరూపాన్ని కోల్పోయిన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో రాయబడినట్టుగా 3వ అధ్యాయం 15, 16 ఆఖరి లైన్లో చూస్తే, మీ హృదయముల యందు క్రీస్తు ప్రభును ప్రతిష్ఠించుకొనుడి అని రాయబడింది. ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలి? హృదయము అందు. ఎప్పుడు హృదయములో దేవుని యేసు ప్రభును ప్రతిష్ఠించుకోవాలి. అవకాశం ఇచ్చే సాతానుడు రెడీగా ఉంటాడు, అవకాశం కోసం పడగొట్టాలి అని ఆలోచన చేస్తుంటాడు. అందుకే మీ హృదయముల యందు ఏ క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే మనం పడిపోవడానికి అవకాశం ఉండదు. వేరే వాటికి అవకాశం ఇస్తే పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే హనోకు అనగా ప్రతిష్ఠితుడు, ఒక ప్రత్యేకమైన వాడు. ఒక ప్రత్యేకమైనదంటే ఇంకో దాని కొరకని కాదు, ఇంకా అందుకోసమే మనం ప్రత్యేకింపబడిన వారం, లోకానికి వేరై ప్రత్యేకింపబడిన వారం. ఇంకా వేరేది మనకు అవకాశం ఉండకూడదు, వేరే దానికి తావు ఉండకూడదు. కాబట్టి హనోకు అనగా ప్రత్యేకింపబడినవాడు, ప్రతిష్ఠింపబడినవాడు. హనోకు ఆదికాండంలో మనం చూసినట్టు, మళ్ళొక్కసారి చదవండి అదే వచనం, ఆదికాండము 5వ అధ్యాయం 21 నుంచి మళ్ళొకసారి చదువుదాం. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషేలను కనెను. హనోకు మెతుషేలను కనిన తరువాత 305 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఇప్పటి వరకు ఒక క్వశ్చన్ వేస్తున్నా మీకు. ఇంతవరకు మరణంను చూడకుండా కొనిపోబడిన వ్యక్తులు బైబిల్లో ఎంతమంది ఉన్నారు? గతంలో కూడా తెలియపరిచిన సంసోను గురించి మనం ప్రస్తావించినప్పుడు, లేక సంసోన్ను ధ్యానం చేసే ముందు ఈ క్వశ్చన్ అప్పుడు కూడా వేసినాను. ఎంతమందికి మరి ఎవరెవరు ఎంతమంది మరణమును చూడకుండా కొనిపోబడిన వ్యక్తులు బైబిల్లో ఉన్న వ్యక్తులు ఎంతమంది? 2. ఎవరు? హనోకు, ఏలియా. ఈ 2 మాత్రమే మరణాన్ని చూడకుండా కొనిపోబడిన వ్యక్తులు. మరణం అనేది వారికి అవకాశం లేదు. మరణాన్ని చూడకుండా దేవునితో కొనిపోబడిన వ్యక్తులు బైబిల్లో ఉండేది 2. యేసు ప్రభు కూడా మరణించాడు, కానీ మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు.
కానీ ఇక్కడ హనోకు మరణమే చూడలేదు, దేవునితో కొనుక్కోబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఏలియా కూడా అగ్ని రథములు గుర్రములు ఆయన తీసుకోపోవడానికి వచ్చాయి, కల్లారా చూశాడు. ఏలియా కూడా కొనిపోబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే ఇక్కడ మనం ఆదికాండం 5వ అధ్యాయాన్ని కొంతమంది దైవ సేవకులు లేక పెద్దలు భక్తులు ఈ విధంగా తెలియపరిచారు. ఏమని? ఇది 5వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఇది ఒక సమాధుల తోటలాగా కనపడిందంట. ఎందుకు సమాధుల తోట అని తెలియపరిచారు? ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ సమాధుల తోట ఎందుకని అన్నారంటే ఇక్కడ మరణం ఉంది, జననం ఉంది, మరణం ఉంది. అందుకోసమే దీన్ని సమాధుల తోట అనే. ఇప్పుడు మనం సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధులు ఎలా కట్టి మనం చూసినారా? ఎప్పుడు నా సమాధుల దగ్గరికి తోట చూసినారా? ముందే, ఎందుకంటే మనం బతికి ఉన్నాం కాబట్టి మనకు తెలుసు, చనిపోయిన వాళ్ళు లోపల ఉంటారు. ఆ సమాధుల తోటకి వెళ్ళినప్పుడు సమాధి కట్టుతారు కదా, కట్టినప్పుడు దాని మీద జననం ఉంటుంది, మరణం ఉంటుంది, డేట్ వేసి పెట్టింటారు. ఒకవేళ జననము తెలియని వారైతే ఊరికే జననం అది ఉండదు, కానీ జననం మరణం అయితే గ్యారెంటీ రాసింటారు. ఎందుకంటే అది కళ్ళ ముందర చూసినది కాబట్టి. అందుకే ఈ 5వ అధ్యాయాన్ని భక్తులు ఏమని పిలిచారంటే ఇది సమాధుల తోటగా అభివర్ణించారు, ప్రస్తావించారు. చూడండి, సమాధుల తోట అని ఎందుకు అంటున్నారో చూద్దాము. ఆదికాండం 5వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, మొదటి నుంచి ఉన్నాయి. 9వ వచనం. ఒకరు ఫాస్ట్గా చదివే వాళ్ళు ఉంటే త్వరగా. ఎనోసు 90 సంవత్సరములు 90 సంవత్సరములు బ్రతికి కెయినాను కనిన తర్వాత ఎనోసు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోసు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు అది జీవించిన కాలం ఉంది, మరణం ఉంది. మరలా 8వ వచనం చూడండి. సేతు 912 ఏండ్లు జీవించాడు, అప్పుడు అతడు మృతి పొందెను. 11వ వచనం చూడండి. ఎనోసు 905 ఏండ్లు బ్రతికాడు, తర్వాత అప్పుడు అతడు మృతి పొందాడు. 17వ వచనం చూడండి. మహలేలు దినములన్నీ 895 ఏండ్లు బ్రతికాడు, తర్వాత మృతి చెందెను. తర్వాత 5వ అధ్యాయం 20వ వచనంలో హేరోదు 960 ఏండ్లు బ్రతికాడు, అప్పుడు అతడు మృతి పొందాడు. అయితే హనోకు దగ్గరికి వచ్చేసరికి 5వ అధ్యాయం 24వ వచనంలో హనోకు దేవుడు అతన్ని తీసుకొని పోయాడని ఉంది, కానీ మృతి నొందెను అని రాయబడలేదు. దేవునికి ప్రత్యేకింపబడిన వ్యక్తి హనోకు దగ్గరికి 24వ వచనంలో హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హనోకు మరణించాడు అని ఉంది అక్కడ. హనోకు సమాధి చేయబడ్డాడు అని రాయబడిందా? మృతి నొందెను అని ఉందా? దేవుడు అతన్ని తీసుకొని పోయెను అని రాయబడింది. అంటే హనోకు 65 ఏండ్లు లోకంలో ఉన్నాడు, 300 ఏండ్లు దేవునితో నడిచాడు. మొత్తం ఆయన జీవించిన కాలం ఎంత? 365 ఏండ్లు. 365 ఏండ్లు హనోకు జీవించాడు. అంటే లోకంలో 65 ఏండ్లు ఉన్నాడు. ఆయన కూడా ఒక వ్యక్తే, ఆయన కూడా ఒక మనిషే, ఆయన కూడా ఒక కుటుంబం ఉంది. ఆయన ఏం సన్యాసి కాదు, లేక ఆయన ఒక గొప్పవాడు కాదు. ఆయన కూడా ఈ లోకంలో జీవించాడు. జీవించిన ఈ వ్యక్తి 65 ఏండ్ల తర్వాత దేవుణ్ణి నమ్మాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మరి ఈ కాలంలో మనము యేసు ప్రభుని నమ్ముకున్నాం. ఎన్నాళ్ళు జీవిస్తున్నాం? హనోకైతే 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదు. ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి.
ఒక ప్రతిష్ఠించబడిన వ్యక్తి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అందుకే అతడు కొనిపోబడిను. మరి నీవు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనం ఎన్నాళ్ళైంది యేసు ప్రభువుని నమ్ముకొని? కరెక్ట్గా 3 రోజులు కూడా నిలవలేం. వెంటనే వెనక్కిపడే అవకాశం ఉంది. దేవునితో ఎన్ని సంవత్సరాలు నీకు సంబంధం ఉన్నది? నీవు ఎప్పుడు నమ్ముకున్నావు? నీలో దేవుడు నీలో ఉన్నాడా? అసలు మనం ఉన్న వర్కింగ్ ప్లేస్లో లేక మనం చేసే పనుల దగ్గర మన సాక్ష్యం ఎలా ఉన్నది? దేవునితో నడుస్తున్నామా? దేవునితో దేవుని పోలిక మనలో కనబడుతుందా? మనం ఎక్కడైనా పనిచేసే దగ్గర కూడా ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాం? హనోకు అయితే 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడిచాడు. అందుకే అతడికి మరణము లేదు. అందుకే అతడు మృతి చెందినట్లుగా లేదు. దేవునితో కొనిపోబడ్డాడు. 300 ఏళ్ళు నడిచాడు హనోకు నడక. మరి నీ నడక నా నడక ఎలా ఉన్నది? తిన్నగా 3 సంవత్సరాలైనా జీవిస్తామా? యేసు ప్రభువుని నమ్ముకున్నాక పడిపోకుండా కరెక్ట్గానే ఉన్నామన్నా, మందిరానికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం అంటే సరిపోదు. నా జీవితం ఎలా ఉన్నది? దేవునికి సాక్షులుగా, సాధనాలుగా, దేవునికి మనం విధేయులుగా దేవునిలో నడుస్తున్నామా? డోర్ దాడితే అయిపోయింది కదా. కాబట్టి మన నడక అనేది ప్రాముఖ్యమైనది. హనోకు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు పడిపోకుండా దేవునితో నిలిచాడు. అందుకే అతడు మరణమును చూడకుండా కొనిపోబడ్డాడు. మరణమును చూడకుండా కొనిపోబడిన వ్యక్తి హనోకు. తర్వాత ఏలియా కూడా ఆయన కూడా మరణము చూడకుండా కొనిపోబడిన వ్యక్తిగా మనం చూస్తాము. 2వ రాజుల గ్రంథాల్లో కనపడుతుంది. ఆ విషయాలన్నీ నేను ఇప్పుడు చూడలేను, ఎందుకంటే సమయం సరిపోదు కాబట్టి. టైం అయిపోయింది కదన్నా, దాటిపోతుందా? చెప్పండి, కొద్దిగా హింట్ ఇవ్వండి. దేవునితో కొనిపోబడిన వ్యక్తి. అందుకే ఆయన తన యూదా పత్రికలో ప్రవచనాన్ని తెలియపరిచాడు. ఏమని? తన వేవేల పరివారముతో ఆయన వచ్చినప్పుడు మరణమును చూడకుండా సజీవులుగా ఉన్న మనం కూడా ఆయనతో కొనిపోయే అవకాశం వస్తుంది. అందుకు మనము పడిపోకుండా నిలవాలి, దేవునితో నడచాలి. అందుకే ఆయన ప్రవచించాడు, వేవేల పరిశుద్ధుల పరివారంతో యేసు ప్రభుల వారు రాబోతున్నారు. మరి జీవించిన మనం, నిలిచి ఉన్న మనం దేవుని కొరకు నడకను మనం సాగించాలి. దేవుని కొరకు పడిపోకుండా నిలచాలి, ఆయనతో సాగించాలి. ఈ లోకంలో ఉన్నంత కాలం దేవునితో మనం కొనసాగే వారిగా ఉండాలి. అప్పుడు ఆయనతో కొనిపోబడే అవకాశం వస్తుంది. అది ఎప్పుడు? ఏ దినం? తెసలోనికి రాసిన మొదటి పత్రికలో ఉంది చూడండి. ఆ దినం ఏ దినమో? తెసలోనిక మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు తెసలోనికలోకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చినప్పుడు ఆ దినమున సజీవులుగా ఉన్న మనము ఆయనతో కూడా కొనిపోబడతాం. అందుకే అపోస్తులైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మరణపు ముళ్ళు సవాలు చేశాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని 2 పల్లవులు ఉన్నాయి, 2 కోరసులు ఉన్నాయి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా అంటే, మన పితరులు పెద్దవారు యేసు ప్రభును నమ్ముకొని మరణించి ఉంటారు కదా, చనిపోయి ఉంటారు కదా, సమాధిలో పాత పెట్టుబడి ఉంటారు కదా. వారు అంటారు, ఈ పాట యేసు ప్రభుల వారు దిగి రాబోతున్న ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ దేవుడు ఆకాశ మండలంలో దిగి రాబోతున్న సమయంలో సమాధుల తోటలో ఉన్న ఈ వ్యక్తులు, అనగా యేసు ప్రభునందు మృతులైన వారు ధన్యులు
వారు చనిపోయిన వ్యక్తులు ఈ మాట అంటారంట, ఏమని? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీవు మమ్మల్ని తీసుకొని పోయావే, నీవు మమ్మల్ని గెలవలేదే అంటారంట. వాళ్ళు లేస్తూ పాట పాడతారంట. ఈ పాట సమాధుల తోటలో ఉన్న వ్యక్తులు ఏమని పాట పాడతారు? ప్రభునందు చనిపోయిన వ్యక్తులు ఏమంటారంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నీవు మమ్మల్ని గెలిచావనుకున్నావే, మమ్మల్ని చంపావనుకున్నావే, కానీ మేము చావలేదు. చూడు, యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన కొరకు మేము లేస్తున్నాం అని పాట పాడతారంట. అది ఆ గుంపు పాట పాడితే సజీవులుగా ఉన్న మనం, ఇంకా ఒకవేళ ఈరోజు దేవుడు వచ్చినాడు అనుకో, సజీవులుగా మనం నిలిచి ఉన్నాం కదా, వాళ్ళు ఏమంటారంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడుంది? మమ్మల్ని గుచ్చలేకపోయావు, మమ్మల్ని చంపలేకపోయావు. ఇదిగో మా ప్రభు దిగిరాబోతున్నాడు అని ఈ కోరస్ పాడతారంట. భక్తులు తెలియపరిచారు, నాకు కూడా వివరం తెలియదు. కానీ ఆయన ఓ మరణమా నీ ముల్లెక్కడా అని పాట పాడతారంట సజీవులుగా ఉన్న మనం. అలాగైతే యేసు ప్రభును నమ్ముకున్నావా? యేసు ప్రభు రక్తంలో కడగబడ్డావా? యేసు ప్రభు రక్తంలో కడగబడితే ఈరోజే దేవుడు వస్తే నీ బ్రతికేమిటి, నా బ్రతికేమిటి? యేసు ప్రభుల కొరకు నిలుస్తున్నావా? అయితే నీవు నేను నిలిచిన మనము ఈ మాట అనాలి, ఏమని? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మమ్మల్ని గుచ్చలేకపోయావు, మమ్మల్ని చంపలేకపోయావు. ఇదిగో మేము దేవునితో మేఘాలపై కొనుక్కోబడుతున్నామని ఈ పాట పాడతారంట ఆ దినమున. ఎప్పుడు? ఆర్భాటముతోనూ దేవుని బూరతోనూ, దేవుని బూరతో ఆ ప్రధాన దూత శబ్దముతో దేవుడు దిగిరాబోతున్న దినంన. మరి అలాగైతే నీవు నేను ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? దేవునితో నడిచేవారిగా మనం ఉన్నామా? సజీవులుగా ఉన్నవారు మనం దేవుని కొరకు నడిచేవారిగా మనం ఉన్నామా? హనోకైతే ఒక ప్రతిష్ఠింపబడిన వ్యక్తి, దేవునితో 300 సంవత్సరాలు ఆయన నడిచినట్టుగా ఉన్నది. ఆయన కొనిపోబడ్డాడు మరణాన్ని చూడక. అలాగైతే సజీవులుగా ఉన్న మనకు కూడా దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు. ఏమని ఆధిక్యత ఇచ్చాడంటే, సజీవులుగా ఉన్న మనం కూడా దేవునితో కొనిపోబడే అవకాశం వచ్చింది. అలాగైతే దేవునితో నడుస్తున్నావా? నీవు ఏ గుంపులో ఉన్నావు? దేవుని గుంపులో ఉన్నావా? సాతాను గుంపులో ఉన్నావా? కొనిపోబడే గుంపులో ఉన్నావా? లేక సాతాను గుంపులో నువ్వు ఉన్నావా? ఈ మధ్యాహ్నం వేళ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని గుంపులో ఉంటే మంచిదే, కొనిపోబడతావు దేవునితో. ఆయన రాబోతున్నాడు. చూస్తున్నాం లోకం ఎలా ఉన్నది, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, రాకడకు సూచనలు ఇవన్నీ. భూకంపాలు జరుగుతున్నాయి. ఇజ్రాయేలు ఇరాకా ఇరానా ఆ చుట్టూ ఇరాన్ చుట్టూ ఉన్న దేశాలన్నీ చుట్టుముట్టాయి. అమెరికా సపోర్ట్ ఉంది. ఇంత భీకరమైన యుద్ధము. ఒక దిక్కు ప్రళయం ఉన్నది, డీజిల్ కొరత, ఆయిల్ కొరత జరుగుతుంది. ఎప్పుడు ఇవన్నీ దేవుని రాకడ సూచన. ఇవి దేవుని రెండవసారి రాబోతున్నాడు అనుటకు ఇది సూచన. మరి ఎలా ఉన్నావు నీవు నేను? యేసు ప్రభుని నమ్ముకున్నావా? యేసు ప్రభు రక్తంలో కడగబడ్డావా? ఒకవేళ నమ్మకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. మనం ఉన్న చోటనే ఏమైనా జరగవచ్చు. ఒకవేళ యేసు ప్రభు రక్తంలో కడగబడి ఉంటే ఆయనతో కొనిపోబడుటకు సాక్షిగా ఉన్నావా? ఆయనతో నిలుచుటకు సాక్షిగా ఉన్నావా? మనమైతే సజీవులుగా ఉన్న మనము మరణపు ముళ్ళును విరిచేవారిగా మనం ఉండాలి. దేవునితో నడిచేవారిగా మనం ఉండాలి. మరి నీవు నేను ఎలాంటి సాక్షులుగా ఉండాలి? హనోకైతే కొనిపోబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. మరి నీవు నేను ఎన్ని దినాలు నడుస్తున్నాం? మందిరంలో ఉన్నప్పుడు పాటలు పాడుతున్నాం, మందిరంలో ఉన్నప్పుడు ఆరాధన చేస్తున్నాం, మందిరంలో ఉన్నప్పుడు భక్తిగా ఉన్నాం. మందిరం దాటిన తర్వాత నీ సాక్ష్యం ఎలా ఉంది?
నీ సాక్ష్యం నా సాక్ష్యం ఎలా ఉన్నది? దేవుడు పిలుస్తున్నాడు. చాలా విషయాలు ఉన్నాయి కానీ నాకు సమయం సరిపోదు. నేను ఇంకా చాలా 3 సంగతులు ఉన్నాయి ఇందులో. నేను ముగిస్తున్నాను. దేవునికి మొదటిగా ఆయన యందు నడిచేవారిగా మనం ఉండాలి. ఆయన కొరకు నిలిచేవారిగా మనం ఉండాలి. హనోకైతే ప్రతిష్ఠింపబడిన వ్యక్తి. ఆ ప్రతిష్ఠింపబడిన వ్యక్తి దేవునితో 300 సంవత్సరాలు నడిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు తీసుకొని కొనిపోబడ్డాడు, మృతి చెందినాడని ఎక్కడ రాయబడలేదు హనోకు గురించి. అయితే దేవుని ఎదుట మంచి సాక్ష్యము. మరొకసారి వీలైతే ఈ సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ మళ్ళీ ఇదే వాక్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. దేవుడి తలంపులను దీవించి ఆశీర్వదించునుగాక. బ్రదర్ సురేష్ గారు చివరి ప్రార్థన చేసి కూడికను ముగిస్తారు.